మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పులిహోర ఇహ బ్రహ్మము. స్థల ప్రభావం వల్ల రుచి ఇబ్బడి ముబ్బడిగా పెరిగే ఏకైక వంటకం ఇదొక్కటే అనుకుంటా. ఆలయం అంటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు ముత్యాలంపాడు రామాలయం రాజుల అజమాయిషి పులిహోర ప్రసాదం ఘాటుగా ఉండేది. దాన్ని నేను క్షాత్ర పులిహోర అనేవాడిని. రాజులు అరికాలు మంట నెత్తికెక్కేటట్లు పచ్చిమిర్చి వేసేవారు. తెలియక ఆబగా నోట్లో పెట్టా ఒకసారి, అంతే వెక్కిళ్ళు, తమన్ డ్రమ్ బీట్ల కన్నీళ్లు జోగు జలపాతాల్లా ఉబికి రావడం. కుక్కపిల్ల నాలిక బయట పెట్టినట్టు అంగలార్చుకుంటూ ఇంటికి వచ్చా. విషయం తెలిసిన అమ్మ పంచదార పెట్టడంతో ఆ ఘాటు స్మృతికి స్వీటు ముగింపు. తిరుమలలో దర్శనం అయి వస్తుంటే ఉచిత ప్రసాదం ఏం పెడతారు అని టెన్షన్. లడ్డు పరమాన్నం అయితే ఓకే, కానీ పులిహోర అయితే మాత్రం ఆ దొన్నె ఏ మూలకి. దొన్నె సైజు పెంచరు, రెండో దొన్నె ఇవ్వరు. దద్దోజనం కట్టు పొంగలి లాంటివి దొన్నెల్లో పెట్టినా పులిహోరకు మాత్రం గిన్నె ఇవ్వాలి అని నా అభిప్రాయం. ఖాళీ అయిన గంగాళాల గోడలతో అతుక్కుపోయిన జీడిపప్పులు చంద్రవంకల్లా వేలాడుతూ కనిపిస్తుంటే అన్ని జీడిపప్పులు వృధాయేనా అని బాధ కలుగుతుంది. ఏది ఏమైనా అరసివిల్లి నుంచి అయినవిల్లి వరకు అన్ని పులిహోరలు ఒక ఎత్తు అయితే తిరుమల పులిహోర మాత్రం మరో ఎత్తు. నేతి పులిహోర చేసే ఆలయం తిరుమలే అనుకుంటా. ఆ రుచి అందరికీ నచ్చకపోవచ్చు. ఆ మిరియాలు, ఆవఘాటు ఆంధ్రులకే ప్రత్యేకమైన రుచి. కవిత్వాన్ని అందరూ ఆస్వాదించలేరు, దాని విలువ దానిదే. అలాగే తిరుమల పులిహోర కూడా అస్సలు స్వామివారికి నచ్చిందండి, అదే జాలు. ఇంతకీ పులిహోర భోజనమా పలహారమా అనే ప్రశ్న నన్ను చాలా కాలం వేధించింది. కొంతమంది పరగడుపున ఇంత పెరిగేసి కలిపి భోజనంలా స్వీకరించి ఇక ఈ రోజుకు ఇంకేమీ తినరు. పులిహోర పెరుగు కలయిక రెండు అగ్రరాజ్యాల భేటీ లాంటిది. మోదీజీ బైడెన్ కలయికలాగా కడుపులో దండిగా పడుతుంది అంటారు. మరికొందరు మా ఇంట్లో ఉదయం పులిహోర టిఫిన్ అంటుండగా మరికొందరు ఇవాళ ఉపవాసం పలహారం మాత్రమే, పులిహోర తప్ప అని షరతు పెడతారు. అంటే పులిహోర ప్రభావం చూడండి. ఒక్కరికి అది ఫలహారం, మరొకరికి భోజన సమానం. ఇడ్లీ, దోశ, పూరి, వడ ఏవి అయినా పులిహోరకి లభించిన ఆధ్యాత్మిక స్థాయి లేదు. ఇంకా నేటికి ఎక్కువగా స్నానం చేసి కలిపే మహిళలే పులిహోర చేస్తారు. అదే సాధారణ టిఫిన్ అయినప్పటికీ తినేటప్పుడు కళ్ళకద్దుకుని తినడం సహజం. అంటే ఆ పులిహోర పట్ల తెలియని ఒక అసంకల్పిత పవిత్ర భావన పురిగొల్పుతుందేమో. అందుకే నేను చెబుతున్నాను, అన్నం పరబ్రహ్మమైతే పులిహోర ఇహ బ్రహ్మం.